రాజమండ్రి. రాజమండ్రి ఏంటి రాజమండ్రి చేపల పులుసు తింటాకు వచ్చారా? ఫేమస్ కాబట్టి బాగా ఫేమస్. అమ్మా చేపల పులుసు తిన్నావా? తిన్నాను. ఎలా ఉంది తల్లి? చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? అనపర్తి నుంచి అమ్మా. అనపర్తి. ఎలా ఉంది చేపల పులుసు? బాగుందమ్మా. అనపర్తి నుంచి చేపల పులుసుకి వచ్చారా? అవునండి, ఎలా ఉంది? బాగుందండి. ఫస్ట్ టైం వచ్చామండి. ఎలా ఉంది చేపల పులుసు? బాగుంది. ఫ్రై బాగుందా పులుసు బాగుందా? నాకు ఫ్రై నచ్చింది. ఫ్రై నచ్చింది. ఈ హోటల్ నుంచి ఫిష్ ఫ్రై తర్వాత చేపల కర్రీ తీసుకెళ్ళడానికి రాయమండ్రి నుంచి వచ్చామండి. చాలా స్కేర్సిటీ ఇక్కడ, చాలా బాగుంది కూడా, టేస్టీగా ఉంది. మేము వెలిచేరు నుంచి అండి. వెలిచేరు నుంచి వచ్చారు చేపల పులుసు. వెలిచేరు చేపల పులుసు అండి ఫేమస్. కానీ రోజా గారు కూడా ఇక్కడ చేయాలని మేము కోరిక. వెల్కమ్ టు రచ్చా మీడియా. ప్రస్తుతానికి మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాం. ఎక్కడో తెలుసా? మద్దూరు లంక. మద్దూరు లంక చేప కూర భోజనానికి అయితే స్పెషల్. గత 25 సంవత్సరాల నుంచి కూడా చేప కూర తినాలంటే మద్దూరు వెళ్ళాల్సిందే. ఇంట్లో మన తల్లి కానీ చెల్లి కానీ భార్య కానీ చేసిన వంట కంటే కూడా అభిరుచిగా ఇక్కడ ఉంటుందని కూడా ఇక్కడంతా కూడా మాంస ప్రియులు, అలాగే చేప తినే ప్రియులు అంతా కూడా చెప్తుంటారు. అసలు ఇక్కడ ఏం వేస్తారు, ఎలా వండుతారు, ఇక్కడ కూరలు నిజంగా బాగుంటాయా బాగోవా, ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో రండి. అమ్మ ఏంటి? చేపల కూర అండి. చేపల కూర. ఓకే. చేపల కూర ఇక్కడ ప్రత్యేకత. చేపల పులుసు తయారు చేస్తామండి. బెండకాయలు, పచ్చిమిరకాయలు, చింతపండు, ఉప్పు, కారం, నూనె ఇవన్నీ వేసి కలిపేసి చింతపండుతో ఉడికి ఇప్పుడు అదే రుచి అండి. మరి అంటే ఇదివరకు కట్టెల పొయ్యి మీద కూడా కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళం అండి. ఇప్పుడేమో ఒక పొయ్యి వేసాం. ఒక పొయ్యి మీద చేస్తున్నారు. అంటే గ్యాస్ అయితే ఉపయోగం. గ్యాస్ మాత్రం పెట్టమండి. ఒక పొయ్యి కూడా బాగుంటుందంట. బాగుంటుందండి. అయితే ఆ బెండకాయల వల్ల ఉపయోగం ఏంటంటారమ్మా? బెండకాయలు కూడా వేస్తున్నారు. చేపల కూరలో వేస్తామండి. బెండకాయ కూడా వేస్తే బాగుంటుంది అనేసి ఇంకా మసాలాలు అవి మీ సొంతంగా అండి? సొంతంగా అండి. కారం ఏంటి, మసాలా ఏంటి, సొంతంగా ధనియాల పొడి, జీలకర్ర, ఎల్లుల్లిపాయ పేస్ట్. ఏ చేపలు వాడతారు? ఎక్కువ శీలావతి వాడతామండి. శీలావతి ఎక్కువ. తర్వాత బొచ్చులు వస్తాయండి. బొచ్చు శీలావతి వాడతారు. బాబాయ్ నమస్తే. నమస్తే. ఏంటి ఏముందండి? చేపల పులుసు. చేపల పులుసు ఏంటి తయారంతా మీదేనా? తయారైంది మొత్తం అండి మా వాళ్ళే. మొత్తం అంతా ఈ రోజులు పిన్ని గారు కదా ఒకళ్ళు చేసుకుంటారు. ఫస్ట్ ఇప్పుడు ఎప్పటి నుంచి అండి 24 సంవత్సరాల నుంచి మా నాన్నగారు స్టార్ట్ చేయరు. మా బెదరు నేను, మా పిన్ని గారు అంతా రిలేషన్ వంట చేసి మీరే మొత్తం మొత్తం ఏదైనా సరే కారం అవునా ఇవనే అంతా సొంతంగానే. హెడ్ కుక్ పిన్నేనా? ఏది? అవును, పిన్ని గారు చెప్తే మీరు చేస్తారు. కారం వేరే అబ్బాయి, కొంతమంది ఏంటంటే మీలోటోళ్ళు అత్తమాట వచ్చి వాళ్ళు ఆవిడ చూస్తారు, ఇవిడ ఉన్నారు అలాది ఇవాళ అని. అంతా అండి, అంత అలవాటు. అది సార్. మనకి మీల్స్ అవుతే చేపతో 100 రూపాయలు. భోజనం పెట్టి కూరలు వేస్తారా? దాంతో మొత్తం అన్నీ వస్తాయి. 100 రూపాయలు. కొంతమంది వెజ్ చేసుకోరు, అందులో వేసుకుంటారు. పప్పు, కూర, ఫ్రై, పచ్చడి, కామన్ సాంబార్, పెరుగు. కొంతమంది అంటే ఎక్కువ పులుసుతోనే చేస్తారు. అంటే ఇంత తక్కువ రేటు అంటే ఫస్ట్ నుంచి అలవాటు. మనకి 15 రూపాయలు స్టార్ట్ చేసాం. అంటే మొక్క 15 రూపాయలు భోజనం 15 రూపాయలు మనం స్టార్ట్ చేసినాం. అలా మార్కెట్లో పెరుగుతుంటే అలా కొద్దిగా మార్కెట్ ప్రకారం మనకు కూడా పెరుగుతుంది. ఇప్పుడు 100 రూపాయలు అయింది. 100 రూపాయలు చేస్తారు. ఎలా అంటే గిట్టడం కారణం ఏంటంటే మనమే మొత్తం మనమే ఇప్పుడు వడ్డించడం, మనమే ఇవి దానికోసం. అదే మనం కూర్చుని మెయింటైన్ చేసి ఇలా అవుతే ఈ భోజనం గిట్టదు. చాలా మంది పెట్టారు మన పోటీగా. మీకు తెలుస్తుంది, లైన్ మీద తిరుగుతారు కదా, చాలా పెట్టారు, తీస్తారు, ఇవన్నీ అయినాయి. మనకేంటి చిన్నప్పటి నుంచి అలవాటు. దాని మీద ఏంటంటే మనకి అలాగా ఎదరికి ఇంటికి వెళ్ళిపోతుంది అంతే. చేపల పులుసే మెయిన్ మనకి. ఎంతమంది ఉంటారు మీకు మొత్తం మీలో వర్కులు? అన్నదమ్ములు కావచ్చు? మాలో మొత్తం మా నాన్నగారు, నేను, మా తమ్ముడు, మా పిన్ని గారు అబ్బాయి, మా పిన్ని, ఇంకో బయట వాళ్ళు 2-3 ఉన్నారు అంతే. ఒక 10 మంది వర్క్ చేస్తారు. 10 మంది, లేడీస్ 5, జెంట్స్ 5. సాయంత్రం కూడా ఉంటుందా? సాయంత్రం తక్కువ. సాయంత్రం అంటే మనకి ఈవినింగ్, మనకి మార్నింగ్ పనులు కొన్ని ఉంటాయి. పాలు కాసుకోవడం అని, దీనికోసం ఉల్లిపాయలు కొన్ని వలవడం, ఈ వర్క్ ఉంటుంది. సాయంత్రం తక్కువ, ఒక 30 మీల్స్ ఉంటాయి అంతే. మధ్యాహ్నం మెయిన్, ఇంకా ఖాళీ ఉండదు మొత్తం. చూస్తున్నాం కదా, ఎక్కడ కూడా దూరం నుంచి వస్తారు. మీరు రాజమండ్రి నుంచి చాలా మంది వస్తారు. ఇలాగేమో ఇప్పుడు విజయవాడ ఇలా రాజమండ్రి వెళ్ళిన వాళ్ళు కూడా రావులపల్లి మీదకి వెళ్ళవలసిన వాళ్ళు మన దగ్గరికి వచ్చి భోజనం చేస్తున్నాం అని చెప్తారు మన దగ్గరికి. మనకు చెప్పడం గురించి మనకు తెలుస్తుంది అనమాట. అదే అంత లెక్క నుంచి వస్తున్నారా అటు వెళ్ళవలసింది మీ చేపల పులుసు కోసం. కొంతమంది అంటే వీడియో కూడా తీసుకుంటారు. 10 మంది ఫ్రెండ్స్ వచ్చారనుకో, వీడియో తీసుకుంటారు. వీడియో ఇక్కడ తీసుకుంటున్నారు రేటు అనుకుంటాం మనం. అంటే మన చేపల పులుసు ఇక్కడ మేము భోజనం చేసామని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పుకోవడానికి. కొంతమంది వీడియో కాల్ కూడా తీసుకుంటారు. వీడియో కాల్ కూడా తీసుకుని చేస్తున్నామని చెప్పి చేప ముక్కలు చూపిస్తారు.
మనం అన్నీ చూసి నవ్వుకుంటూ ఉంటాం ఏంటో అని అదేండి మనకేంటే అలా అనుకోండి. మనం స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా కస్టమర్లు కూడా మన జాగ్రత్తగా వడ్డించడం అవి చూడడం దానికంటే వాళ్ళకి మనం చాలా మంది మాకు మ్యాక్సిమం 90% మాకు పరిచయస్తులు ఉంటారు. పరిచయస్తులే మ్యాక్సిమం వచ్చిన వాళ్ళు 90% మనకి ఆటోమేటిక్గా రోజు వచ్చి మనకు పరిచయస్తులే. అందుకు మాకు ఇబ్బంది కూడా ఉండదు. వాళ్ళతో మనకు క్లోజ్గా ఉండడం, క్లోజ్గా మూవ్ అయిపోయి ఉంటుంది. 10% ఎవరో కొత్త వాళ్ళు వస్తారేమో అంతే, అందరూ పరిచయం వస్తులే. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తాడేపల్లిగూడ అండి. ఏంటి ఇక్కడ ఏంటి స్పెషల్ ఏంటి? చేపల పులుసుతో భోజనం అండి. నిజమేనా? బాగుంటుంది. ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. ఎలా ఉంటుంది? అసలు ఇంట్లో వండుకున్న చేపల పులుసు కుదరదండి. కొంతమందికి కుదురుద్ది, కొంతమందికి కుదరదు. కానీ చేపల పులుసు తినాలంటే ఇక్కడ మద్దూరు రావాలండి. మేము రాజమండ్రి వెళ్ళి అక్కడ ఫుడ్ తినకుండా ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్తామండి. అంత బాగుంటుంది. అంత బాగుంటుందండి. రేట్ ఎక్కువ తీసుకుంటారా? లేదండి, ప్లేట్ 100 రూపాయలండి. చేపల పులుసుతో 100 రూపాయలండి. చేపల పులుసు ఇంకా కూరలు ఏమైనా వేస్తారా? ఇంకా వెజిటేరియన్ కర్రీలు కూడా వేస్తారండి. దాంతోపాటు 2-3 రకాల కర్రీస్ వేస్తారు, పెరిగేస్తారు లాస్ట్లో. ఎన్ని సంవత్సరాలు మీకు తెలిసింది? నాకైతే ఒక 20 సంవత్సరాల నుంచి తెలుసండి. అంతకుముందు ఇంకా ముందే ఉండదు. నాకైతే ఒక 20 సంవత్సరాల నుంచి తెలుసు. ఎలా ఉందంటారు? నిజం చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ? చేపల పులుసుతో భోజనం అంటే పెట్టింది పేరేంటి మద్దూరు. ఒకసారి తిని చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, ఎవరైనా సరే ఇక్కడ భోజనం చేశారంటే చేపల పులుసు ఇంత ఎలా చేశారని పెద్ద ఎప్పుడు తినున్నాం. ఇంట్లో కూడా కుదరదు, అలాగా అంత బాగా కుదరదు. రాజమండ్రి. రాజమండ్రి ఏంటి? రాజమండ్రి చేపల పులుసు తింటాకు వచ్చారా? ఫేమస్ కాబట్టి బాగా ఫేమస్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ? 5 years నుండి వస్తున్నాం. ఎలా ఉంది? నిజం చెప్పండి. బాగుంది, సూపర్ ఉంది. సూపర్ ఉంది. బాగుంది. నేను కూడా తినొచ్చా? తినండి, ట్రై చేయండి, బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? 5 years నుండి వస్తున్నాం. 5 years నుంచి వస్తున్నారు. అంటే రాజమండ్రి ఇక్కడ పని ఇక్కడ వస్తాం. అవును, రేట్ ఎక్కువ తక్కువ? రీజనబుల్గా ఉంటుంది. రేటు కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. సామాన్య మానవుడు తినొచ్చు. హ్యాపీగా తినొచ్చు. ఓకే. ఏమంటే ఎక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మాది రాజమండ్రి అన్న. నువ్వు ఎక్కడ? నువ్వు కూడా చేపలకి వచ్చావా? చేపల పులుసుకి వచ్చాం. చాలా చల్లగా ఉంది కదా చేపలు సార్? చాలా చల్లగా ఉంది కాబట్టి ఇంకా హాట్గా వెళ్ళిపోతుంది అన్నారు. యాక్షన్ ఏం చెప్పదలుచుకున్నావు? చేపల మద్దూరు అయితే ఫేమస్ ఏంటంటే చేపల పులుసు బాగా ఫేమస్ అని ఇక్కడ మద్దూరులో ఫేమస్. మద్దూరులో ఫేమస్ అని ఏమన్నా చేపల పులుసు తిన్నారంటే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు టేస్ట్ చేసింది మద్దూరులో. మద్దూరు రావాల్సింది. మద్దూరు రావాలి. చేపల పులుసు తినాలంటే మద్దూరుకి కూడా ఏదో బాగుంటుంది అన్నారు, నిజానా? చేపల పులుసు ఫ్రై బాగుంటుందండి ఇక్కడ. ఫ్రై కూడా బాగుంటుంది. ఈ హోటల్కి బాగా ఫేమస్ ఏంటంటే ఈ చేపల పులుసు ఒకటి బాగా ఏమైనా తినాలంటే మద్దూరులో ఇక్కడ ఫేమస్ అనమాట. ఎప్పుడు వచ్చినా కానీ ఇటు సైడ్ వెళ్ళినప్పుడు కానీ మేము చేపల పులుసు కంపల్సరీ ఆగి మరీ తింటాం ఇక్కడ టేస్ట్ కోసం. అమ్మా చేపల పులుసు తిన్నావా? తిన్నాను. ఎలా ఉంది తల్లి? చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? మాది ద్వారపుడి. ద్వారపుడి నుంచి చేపల పులుసుకి వచ్చావు. ఓకే ఓకే. నైస్, బాగుంది. నమస్తే అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? అనపర్తి నుంచి అమ్మా. అనపర్తి. ఎలా ఉంది చేపల పులుసు? బాగుందమ్మా. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు? 3 times అమ్మా, మూడోసారి ఇది. బాగుందా? బాగా. రేట్ ఎలా ఉంది? పర్లేదమ్మా. అలా మన ఇంట్లో ఇంకా బాగుంది. లేదు, ఇంటికాడ దానిలాగా ఉండదు కానీ బాగానే ఉంది. బాగుందా? ఎక్కడి నుంచి వచ్చారు? అనపర్తి నుంచి. చేపల పులుసుకి వచ్చారా? అవునండి. ఎలా ఉంది? బాగుందండి. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడ? ఇది నేనైతే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. చెప్పండి. ఫస్ట్ టైం వచ్చామండి. ఎలా ఉంది చేపల పులుసు? బాగుంది. ఫ్రై బాగుందా పులుసు బాగుందా? నాకు ఫ్రై నచ్చింది. ఫ్రై నచ్చింది. అమ్మ నువ్వు చెప్పు. వెజిటేరియన్. ఎలా ఉంది? వెజిటేరియన్. వెజిటేరియన్. ఇక్కడ ప్రస్తుతానికి మనతో శ్రీ లక్ష్మీ దుర్గా భోజన హోటల్ ప్రొపరేటర్ అయితే ఉన్నారు. ఇక్కడ చేపల్స్ ఫేమస్ అని కూడా మనం గత 25 సంవత్సరాల నుంచి ఫేమస్ అని విన్నాం. ఎంతోమంది అంటే ఇంచుమించుగా రాష్ట్రం మొత్తంగా కూడా ఇక్కడ చేపల పులుసు తింటేనే బాగుంటుందని అందరూ కూడా వచ్చి తింటుంటారు. అయితే ఇక్కడ ఎలా ఉంది ఏంటి ఆయన అడిగే పరిస్థితి అయితే మనకుంది. ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఎంతకాలం అయిందండి మీరు పెట్టి? మేము పెట్టి సుమారు 1999లో పెట్టామండి. 1999లో పెట్టాం. సుమారు 24-25 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు మీకు? మాకు దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారండి. అంటే ఇక్కడ వేడివేడిగా చేపల పులుసు, రైస్ ఇవన్నీ వేడిగా దొరుకుతుంటాయి.
వాళ్ళు ఎంత టైం ఉన్నా సరే వాళ్ళు ఒక గంట అటు ఇట్లా అయినా సరే ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారనమాట. అంతే బాగుంటుంది కదా ఫుడ్ అని చెప్పి. అయితే మీరు తెచ్చే చేపలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? లైవ్ ఫిష్ అండి, లోకల్గా దొరికే చేపలు తీసుకొస్తూ ఉంటారు. కాలువ ఫిష్, కాలువ చెరువు అంటే లైవ్ ఎప్పుడు బతుకున్న చేపలకి వస్తాం. అయితే దీంట్లో ఏమేమి వాడతారు అసలు? పులుసులు కావచ్చు, మామూలుగా మన ఇంట్లో వేసుకునేవి కూడా సొంతంగా తయారు చేసినాయి అండి. ఇవి సొంతంగా తయారు మసాలాలు అవి వాడతారా? అవి తక్కువగా మనం ఎక్కువ ఇంట్లో తయారు చేసినవి వేస్తుంటాం, న్యాచురల్గా చేసేవన్నీ. ఇప్పుడు ఒక పొయ్యితో ఉంటుంది, వేడివేడిగా ఉంటుంది, తినేవాళ్ళకి శుభ్రంగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, మేము చెప్పడం కన్నా మీరు భోజనం చేసిన వాళ్ళని అడిగితేనే ఇంకా బాగా ఎక్కువ ఇచ్చేస్తాం. ఇది మీ నాన్నగారు పెట్టారా మీరు? నాన్నగారు అండి, నాన్నగారు ఇంటి దగ్గర ఉన్నారు, రాలేదు ఈరోజు. ఆయన వంట ఎవరు చేస్తుంటారు? వంట మా పిన్ని గారు ఉంటారు, ఆవిడ చేస్తాం. సొంతంగానే మీకు ఉమ్మడిగా సొంతంగా చేసుకుని సొంతంగా మూలనే అంతా ఎప్పటికప్పుడు వేడివేడిగా ఇవ్వగలుగుతాం. అయితే ఈ రోజుల్లో చేప ముక్కిస్తేనే 150 నుంచి 200 వసూలు చేసే రోజుల్లో రేటు కూడా అంటే ఇంచుమించుగా చేపతో భోజనం 100 అని, కూరగాయల భోజనం 70 అని, ఎక్స్ట్రా చేప అయితే 50 రూపాయలు, పార్సిల్ ముక్క 50, ఫ్రై 50, ఇంత తక్కువ పెట్టారు కదా, మీకేం మిగులుతుంది? అంటే మెయిన్ ఏంటంటే అందరూ కలిసి చేయడం వల్ల మాకు ఇది రేట్ అనేది వర్కౌట్ అవుతుందండి. ఎంత అయినా కూడా ఇది అవ్వదు మాకు. ఎప్పుడైనా కుదరినప్పుడు రేట్లు బాగా పెరిగినప్పుడు 10 రూపాయలు అలా పెంచుతూ ఉంటాం. అదండి. అయితే ఎదుటి వారికి కడుపు నింపాము అన్న ఏదైనా అది మెయిన్ మీకు సాటిస్ఫాక్షన్ అండి. తినేవాళ్ళు తమ్ముడు భోజనం బాగుంది అని అంటే అంతకు మించిన ఆనందం ఏముంటుంది. డబ్బులు అనేది మామూలే కానీ ఎప్పుడు ఉండేది. ఇప్పుడు తినేవాళ్ళు హ్యాపీగా తమ్ముడు భోజనం బాగుంది అంటే అది హ్యాపీ కదా మనకి. మెయిన్ అదే కదండి, ఆ హ్యాపీ ఇది. వాళ్ళు అలా చెప్తూ ఉంటే మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది. చెప్పేసి ఈ హోటల్కి నుంచి ఫిష్ ఫ్రై తర్వాత చేపల కర్రీ తీసుకెళ్ళడానికి రాయమండ్రి నుంచి వచ్చామండి. చాలా స్కేర్సిటీ ఇక్కడ, చాలా బాగుంది కూడా, టేస్టీగా ఉంది, చాలా బాగుంది, మంచి హోటల్. ఎవరికైనా మీ ఫంక్షన్స్కి వాటికి తీసుకోవాలంటే ఇక్కడి నుంచి తీసుకోండి. మేనేజ్మెంట్ కూడా చాలా మంచివారు, బాగా తీసుకెళ్ళండి. రేట్ ఎలా ఉంది? థ్యాంక్ యూ వెరీ మచ్. రేట్లు కూడా చాలా వీలుగా ఉన్నాయండి రేట్లు. టేస్ట్ కూడా చాలా బాగుందండి. టేస్ట్ ఎంతకాలం చేస్తున్నారు? నేను చాలా నుంచి వస్తున్నానండి ఇక్కడ మా రాయమండ్రి నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. చాలా బాగుందండి ఇక్కడ. ఏ ఊరు నుంచి వచ్చారు? మేము వెలిచేరు నుంచి అండి. వెలిచేరు చేపల పులుసు అండి ఫేమస్. కానీ రోజా గారు కూడా ఇక్కడ చెయ్యాలని మా కోరిక. రోజా గారు ఎందుకు చేయాలి? మాకు ఇక్కడ చెయ్యాలండి ఆవిడ. రోజా గారు ఇక్కడ చెయ్యాలి మా కోరిక. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారండి ఇక్కడ చెయ్యాలని. కానీ చాలా ఇష్టం. కలుతాం కదండి, రోజా గారు ఇక్కడ భోజనం చెయ్యాలని. మా సరదా అండి ఆవిడ అంటే మాకు ఇష్టం, మాకు ఇష్టం తినాలండి. ఆ రోజా గారు కూడా రావాలండి, ఆవిడతో పాటు నేను కూడా తినాలని కోరిక. ఆవిడ అంటే మాకు ఇష్టం అండి, మా ఫ్యామిలీతో సమానం అండి. ఆవిడ చాలా మంచిదండి, మన రాష్ట్రాన్ని కూడా బాగా చేసిందండి ఆవిడ. చాలా సూపర్ అండి. కానీ చంద్రబాబు గారు ఒప్పుకోరండి నాతో చేయడానికి. నేను చంద్రబాబు గారు పార్టీ చేయండి అండి, చాలా ఇష్టం అండి. మరి అది కూడా మీరు చెయ్యాలి, మీడియా కూడా జాగ్రత్తగా చేసి పెడితే నేను సహకరిస్తాను ఏమండి. చంద్రబాబు గారు కూడా అందించండి, కానీ పవన్ కళ్యాణ్ కూడా చెప్పాలండి అండి. నమస్తే. ఇది లక్ష్మీ దుర్గా చేపల పులుసు మద్దూరులో. అయితే ఇక్కడంతా కూడా ఫుడ్ బాగుంటుందని కూడా అంతా కూడా చెప్తున్నారు. ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చేపల పులుసు తింటేనే కానీ వారు వెళ్ళరని కూడా చెప్పారు. ఇక్కడ రీజనబుల్గా రేటు కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి నచ్చితే చూడండి. మరొక ఎపిసోడ్తో మీ ముందు ఉంటుంది రచ్చ మీడియా. కెమెరామెన్ ఆలీతో కొండరి, తూర్పుగోదావరి జిల్లా.